పడిపోతుంది, నువ్వు గెలుస్తానేమన్నా. కారణం, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును, రక్షించును. పాపానికి వచ్చే శిక్ష నుంచే కాదు, ప్రతిదినం మన మీద పాపం జయించకుండా దాని నుంచి మనల్ని రక్షించుటకు సమర్థుడు. అందుకు ఆయన యేసు. ఓకేనా? రక్షణ పొందామన్నది నిజం, రోజు పొందుతూ ఉన్నామన్నది నిజం. భవిష్యత్తులో యేసయ్య వచ్చినప్పుడు అప్పుడు అసలు ఈ పనికి మాలిన శరీరం ఉందే, ఈ పంది బురదకు లాగినట్టు మనల్ని బురదకు లాగే పాపిష్టి శరీరం, ఆ దరిద్రమే పోయింది. పోయి మహిమ శరీరం వస్తుంది. అప్పుడు సంపూర్ణ రక్షణ. ఇంకప్పుడు మనల్ని పాపానికి ఈడ్చే ఈ పనికి మాలింది ఉండదుగా, మారిపోయిద్దిగా. చచ్చిపోతేనేమో మట్టిలో కలిసిపోయిద్ది, బ్రతికుంటేనేమో నిమిషంలో ఒక రెప్పపాటున మార్పు చెందిద్ది. అప్పుడు మహిమ శరీరం వచ్చింది, గ్లోరియస్ బాడీ. దీని మీద దాన్ని ధరించుకుంటాం. ఇది నిర్మూలం అయిపోయింది, అది వచ్చింది. అది పాపం మీద జయ జీవితాన్ని కలిగి ఉన్న శరీరం. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందామా లేదా? మనం ఎప్పుడు పొందాం? ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో అప్పుడే జీవగ్రంథంలో పేరు లిఖించుకున్నాం. రెండవది, రక్షణ పొందుతూ ఉన్నామా లేదా? అనుదినం రక్షిస్తున్నాడు, అనుదినం రక్షిస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళం. ఒక మాట చెబుతాను, మిమ్మల్ని అడుగుతాను, ముగించబోతున్నాను. నిజంగా బైబిల్ కూడా మూసేస్తున్నాను నమ్మకం కోసం. ఒక ముక్క చెప్పండి నాకు. బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్క తప్పు అంటే ఒక్క తప్పు, నోటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు చేయలేదా? ఒక పొరపాటు కూడా మీ నుండి జరగలేదా? జరిగితే జరిగిందని చేయొద్దు. ఒక అబద్ధం కూడా నువ్వు వాడలేదా? ఒక పొరపాటు కూడా నువ్వు చేయలేదా? చేస్తే చేయొద్దు. నాకు ఒక చేతిలో మైక్ ఉంది, లేకపోతే నేను రెండో చేయి కూడా ఎత్తేవాడిని. మిమ్మల్ని ఎత్తమల్లా, కానీ మీరు ఆటోమేటిక్ ఎత్తారు. సంతోషం. ఒక చేయి ఎత్తారు, సంతోషం. ఇప్పుడు అది ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి, ఏదన్నా నెలకు ఒకసారి, ఏదన్నా 2 నెలలకు ఒకసారి, రేరుగా ఎప్పుడన్నా పొరపాటు జరిగిందా? లేకపోతే ఒక డే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయంలో ఎప్పుడో చోట ఏదో సందర్భంలో జరుగుతూ వస్తుందా? కొన్నిసార్లు చిన్న చిన్నవి, కొన్నిసార్లు పెద్ద పెద్దవి. అయ్యా, అలా నీ నుండి స్పష్టంగా తప్పు జరిగిందని నీకు అర్థమైనప్పుడు నీ మనసుకు నీకు ఇలాంటి ఆలోచన కలుగుతుందా లేదా? నేను దేవుడిని నమ్ముకున్నాను, రక్షణ పొందాను, కానీ దేవుడు ఆశించినంత పరిశుద్ధత, పరిపూర్ణత, ఆ నీతి ప్రవర్తన, ఆ సత్య ప్రవర్తన నా దగ్గర లేదు. నేనేదో నమ్ముకున్నాను, కానీ నా వేషధారణ బతుకులాగుంది, నేను దేవునికి తగిన దాన్ని కాదు, తగినోడిని కాదు అని అనిపించిందా లేదా? అనిపిస్తే మళ్ళీ చేయెత్తాల్సిందే. వీళ్ళ సంగతి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనులు కూడా చేయెత్తారు, వాళ్ళకు కూడా అనిపించింది.